సో బాబాయ్, టైం అయితే 4 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చాను. సో ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మన ర్యాపిడో వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఈరోజు ఎక్కడెక్కడ రైడ్లు వస్తాయో ఏమేమి జరిగిద్దో చూద్దాం. సో మీకు కనుక నా వీడియోలు నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డైరెక్ట్గా హెల్మెట్ మౌంట్తో కలుస్తాను. చేలో. సో బాబాయ్, ఇంటికాడ నుండి స్టార్ట్ అయిపోయాను. సో టైం వచ్చేసరికి ఇప్పుడు ఎంత అవుతుంది, 4:30 కావస్తుంది. సో బండిలో ఫ్యూల్ అయితే కొంచెం తక్కువ ఉంది, అందుకని ముందు వెళ్ళి ఫ్యూల్ ఇప్పించుకొని ఆ తర్వాత రైడ్ని అయితే స్టార్ట్ చేస్తాను. సో ఫ్యూల్ స్టేషన్ నాకు ఇక్కడ దగ్గరే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. వెళ్ళి ముందు ఫ్యూల్ కొట్టించుకుందాం, ఆ తర్వాత మనం పని స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది బాబాయ్. ఇక్కడ గోల్కొండ అని రాస్తుంది, 2.4 కిలోమీటర్స్ అని ఉంది. సో చూద్దాం, ఇక్కడే ఉన్నది ఆయన, ఎక్కడో దగ్గరే. ర్యాపిడో భయ్యా? ఓకే, एक मिनट. ये लेफ्ट ले लेना ना? लेफ्ट लेना. ओके. జరిగింది బాబాయ్. సో ఇప్పుడు కూడా అదే రూట్లో ఫస్ట్ రైడ్ వచ్చింది. సో వెళ్తున్నాను అనమాట. సో బాబాయ్, రైడింగ్ అయితే ఒక ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మంచి కస్టమర్ నా సెటప్ ఇదంతా చూసి, అంటే మనది క్లాసిక్ 350 కదా, దున్నపోతు కదా, ఈ బైక్ మీద ర్యాపిడో నడపడం ఏంటి, చేతి గ్లౌజులు, హెల్మెట్, దానికి మౌంట్ చేసిన కెమెరా ఇవన్నీ చూసి ఏంటి యూట్యూబ్ నడుపుతారా అని చెప్పేసి అడుగుతున్నాడు. అవునని చెప్తే మన ఛానల్ పేరు తెలుసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ త్వరగా. ఇలాంటి కంటెంట్ ఇంకా చాలా బాగా చేస్తాను. ఇంకా మనకి నాకు చాలా వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. లాంగ్ రైడ్స్ వెళ్ళాలి. నా డ్రీమ్ మోటార్ బ్లాగ్ వచ్చేసరికి లదాఖ్, అది ఆల్రెడీ చెప్పాను మీకు. సో దానికోసమే ఇవన్నీ. ఇప్పుడు మనం సడన్గా ఒకసారిగా బైక్ మీద వెళ్ళిపోలేం కదా. మనం ఎక్కడ ఇలా నడుపుతుంటే సిటీలో నడపాలి, ఆఫ్ రోడ్లో ఇలా నడపాలి అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ అయిపోద్దు, మనకి పెద్ద ప్రాబ్లం రాదు. అందుకోసం అరే రాంగ్ రూట్లోకి వచ్చానే, సర్లే ఎదరికి వెళ్ళి చెట్టు కాడ ఆపేస్తాను, ఎందుకంటే లైట్గా చినుకులు పడుతున్నాయి. కెమెరా తీసి లోపల పెట్టేస్తా. చినుకులు ఇప్పుడే స్టార్ట్ అవ్వాలా. సో లొకేషన్ దగ్గరలోకి అయితే వచ్చేసాను బాబాయ్. అది ఎన్ని చిన్న రోడ్లు ఇంత పెద్ద ఉందా లోపల అని మాత్రం నాకు అసలు అనుకోలేదు. చూసారు కదా, నా మ్యాప్ కూడా అతనే చెప్పేస్తాను. ఇది ఓకే. ये रास्ते से चले जा सकते हैं ना? सन सिटी जा सकते हैं. ओके. ऑनलाइन है ना? 27 है ना? ऐसा गए तो मेन रोड को चला सकते.
ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇలా రైడ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రైడ్ వచ్చేసింది బాబాయ్. ఇక్కడ నుండి 450 మీటర్లోనే ఉంది. సో ఇక్కడ నుండి రైడ్ తీసుకోవాలంట. ఇక్కడ నుండి టోలీ చౌక్కి ఉంది డైరెక్ట్గా. నాకు తెలిసి మొత్తం ఈరోజు హైటెక్ సిటీ రైడ్లో కొడతానేమో, ఎందుకంటే టోలీ చౌకీలు దాటి నుండి హైటెక్ సిటీకి దొరుకుతాయి మనకి ఈజీగా రైడ్లు. 27 రూపీస్ అయితే 30 రూపీస్ తీసేయడం గుడ్ కస్టమర్. సో సెకండ్ రైడ్ కూడా అక్కడ నుండి దొరికింది బాబాయ్. అక్కడ నుండి టోలీ చౌకి హకీంపేటకి అయితే వచ్చింది. సో లొకేషన్కి అయితే వచ్చేసాను. లొకేషన్కి వచ్చేసి ఆ కస్టమర్కి అయితే కాల్ చేస్తున్నాను. సో కస్టమర్ అయితే వచ్చేసారు బాబాయ్. కొంచెం డిఫరెంట్గా ఉన్నారు ఆయన. 3309099090 ఓకే. 90. సో గోల్కొండ పక్క నుండి వెళ్తున్నాం బాబాయ్. పాపం మా వైఫ్ ఎన్నిసార్లు అడిగిందో నాకు గోల్కొండ కాడ తీసుకెళ్ళాలి, కానీ కుదరలేదు వెళ్ళడానికి. ఇప్పుడేమన్నా ఈ రూట్ పక్కన నుండి వస్తుంటే ఈ వీడియో చూసిన తర్వాత మా ఆవిడ నన్ను వేసుకుంటుంది. సో సన్ సిటీలో కస్టమర్ని పికప్ చేసుకొని అలా గోల్కొండ మీదుగా టోలీ చౌక్ అయితే వెళ్ళిపోతున్నాను బాబాయ్. సో ఆ కస్టమర్ మన ఇండియా వాళ్ళు అయితే కాదు ఆయన. సో వేరే లాంగ్వేజ్ అయితే మాట్లాడుతున్నారు. ఆ లాంగ్వేజ్ అంటే మనకి అర్థం కదా. సో మనకు వచ్చిన ఇంగ్లీష్తో ఆయన కొంచెం తిక్కమక్క పెట్టేసి గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ అలా లొకేషన్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాను. A few moments later. థ్యాంక్ యూ అన్న, బాయ్. థ్యాంక్ యూ. సో బాబాయ్ 2 రోజులు నా ఈ ర్యాపిడో ఎక్స్పీరియన్స్లో అతి భయంకరమైన ఎక్స్పీరియన్స్ ఇదే. ఎందుకో మీకు అర్థమై ఉంటుంది. కస్టమర్ ఎలా ఉన్నారో చూశారు కదా. సో ఈ చిన్న సందుల్లో తను తీసుకొని వెళ్ళడం అంటే ఎలాగని నేనైతే చాలా భయపడ్డాను. సో ఈ ఒక్క రైడు ఎటువంటి ఆటంకం జరగకుండా ఎన్ని దేవుడు ముక్కున్నాను నాకే తెలుసు బాబాయ్. ఎందుకంటే ఆవిడ టూ హెవీ అనమాట. తనని ఎక్కించుకొని మళ్ళీ ఆ చిన్న చిన్న సందుల్లో మన దునపోతుగాన్ని తీసుకొని వెళ్ళాలంటే అది నాకెందుకో కొంచెం భయం వేసింది. సో జాగ్రత్తగా తీసుకెళ్దాం అనుకున్నాను. ఓటీపీ అయితే ఎంటర్ చేసుకున్నా. లొకేషన్ ఎక్కడ చెక్ చేస్తూ ఉంటే తనేమో ఆ లొకేషన్ సరిగ్గా తెలియట్లేదు నాకు. సో ఆ కస్టమరే నాకు లొకేషన్ చెప్తాను. ఈరోజు ఏంటి బాబాయ్ నాకు మొత్తం ఇలాగ జరుగుతుంది. సో ఆ ఓల్డ్ సిటీలో ఆ ఓల్డ్ లేడీని దింపిన తర్వాత అక్కడ నాకు మలక్పేట మెట్రో స్టేషన్కి ఇంకొక రైడ్ అయితే వచ్చింది బాబాయ్. అది డ్రాప్ చేయగానే మళ్ళీ నాకు హ్యాబిట్స్ నుండి టోలీచుకి హకీంపేటకి ఇంకో రైడ్ అయితే వచ్చింది. సో నేను లొకేషన్కి వెళ్ళాను అనమాట. కానీ ప్రాబ్లం ఏం వచ్చిందంటే ఆ కస్టమర్ నాకు ఒక పార్సల్ ఇచ్చారు. ఇది చూస్తున్నారు కదా, అదే ఆ పార్సల్. అది మనకి వెనకాల పెట్టుకోనికి ఉండదు. అది చాలా లైట్ వెయిట్తో ఉందన్నమాట. ముందు పెట్టుకున్నాను, అది ఎక్కడ పడిపోద్దని ఒక భయం. ఈ ట్రాఫిక్లో నడపాలంటే ఇంకొక చిన్న భయం వేస్తుంది. అయినా కానీ నిదానంగానే వెళ్తున్నాను నేనైతే. చూడు బాబాయ్, ఇప్పుడు కవర్ని ఇలా పెట్టుకున్నానా, కంఫర్ట్గా ఉంది. కాదు కింద పడితే వాడికి అంతే సంగతులు అనుకో. కాదు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం టోలీ చౌకీలో ఉన్నాం. టోలీ చౌకీ ఫ్లైఓవర్ ఎక్కకుండా ఫ్లైఓవర్ కింద నుండి వెళ్ళి అక్కడ రైట్ టర్న్ తీసుకోవాలి. తర్వాత ఆలనూరు హాస్పిటల్ కాడికి వెళ్ళి మళ్ళీ మ్యాప్ చూసుకుందాం మనం. సో బాబాయ్ టైం అయితే 9 కావస్తుంది. బండిలో పెట్రోల్ కూడా అయిపోయి వచ్చింది. అందుకనే ఇక రైడింగ్లన్నీ ఆపేసి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను. ఆన్ డ్యూటీ పెడుతుంటే చాలు కంటిన్యూగా అన్నీ ఇక్కడే హైటెక్ సిటీలు, ఏఎంబి మాలు, గచ్చిబౌలి, మణికొండ ఇవే రైడ్లు వస్తున్నాయి. చాలా చిన్న రైడ్లు కానీ
అమౌంట్ బాగానే వస్తుంది, కానీ ఇక ఓపిక లేదు. మళ్ళీ రేపు పొద్దున్న 4 లెగాలి, అందుకనే వెళ్ళిపోతున్నాయి. ఇక కానీ ఏం చేద్దాం, మన షిఫ్ట్ టైమింగ్స్ని బట్టి కూడా చేసుకోవాలి. మన ప్రొఫెషనల్ లైఫ్ ఇది పార్ట్ టైం లైఫ్, పర్సనల్ లైఫ్, ఇలా 3 లైఫ్లు ఉన్నాయి ఇప్పుడు నాకు. సో ఈ 3ని మిక్స్ చేయకూడదు. అందుకనే వెళ్ళిపోతున్నాను. టైం అయితే ఇప్పుడు 10:10 అవుతుంది బాబాయ్. సో ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఏం చదవలేదు అనమాట. ఇది అక్కడ పెడితే అక్కడ మొత్తం పెట్టేశాను ఇలాగా. ఇప్పుడు ఇవన్నీ చదువుకోవాలి, తర్వాత బ్యాటరీ చదువుకోవాలి, ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఫోన్ ఛార్జింగ్ పెట్టేసాను ఆల్రెడీ. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి వంట అయితే చేసి ఓపికలేదు, అందుకోసం బయట నుండి ఫుడ్ తెచ్చుకున్నా. ఇక అది తినేసి పడుకుంటూ పోతా. రేపు మార్నింగ్ మళ్ళీ 4 o'clock వెళ్ళగాలి, ఆఫీస్ ఉంది, స్టార్ట్ అయిపోవాలి ఆఫీస్కి. సో ఈ వ్లాగ్ని ఎక్కడితో అయితే ఎండ్ చేస్తుంది బాబాయ్. మీకు కనుక నా వీడియోలు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుందో, ఎలా చేస్తే బాగుంటుందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. గుడ్ నైట్ బాబాయ్.